డేటా స్ట్రక్చర్స్లో డేటా అంటే వాట్ ఈజ్ ద డేటా? డేటా అంటే మనం కంప్యూటర్కి ఇచ్చేటువంటి రా ఫ్యాక్ట్స్ అని అంటాం. రా ఫ్యాక్ట్స్ అంటే మనం ఇచ్చేటువంటిది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రూపంలో ఉండేటువంటి డేటా అని అంటాం. అవి ఏంటంటే మీనింగ్లెస్గా ఉంటుంది. దాన్ని కరెక్ట్ మీనింగ్ఫుల్గా మెయింటైన్ చేయడం అనేటువంటిదే మనం ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలని చెప్పేటువంటిదే, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తామని చెప్పేటువంటిదే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్. డేటాని ఒక పర్ఫెక్ట్ మేనర్లో ఆర్గనైజ్ చేయడం ఎలా అనేటువంటిది చెప్పేటువంటిది డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి అని అంటాం. ఆ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్లో మేజర్గా వచ్చేటువంటిది ఫస్ట్ మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్ ఏంటంటే అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ని యూస్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ అరేస్ దగ్గర నుంచి మనం ఈ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ అనేటువంటిది మనం డిస్కస్ చేయడం అనేటువంటి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఏంటి అనేటువంటి తెలియాలంటే దానికి ముందు మనం కంప్యూటర్లో డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తాము అనేటువంటిది కావాలి. కంప్యూటర్లో డేటాని స్టోర్ చేయడం అనేటువంటిది, కంప్యూటర్ మెమొరీలో డేటాని స్టోర్ చేయడం అనేటువంటిది ఏ విధంగా స్టోర్ చేస్తాం అనేటువంటి ఆ ప్రాసెస్ అనేటువంటి కనుక తెలిస్తే తర్వాత దాన్ని బట్టి అరేస్, తర్వాత ఆ డేటా స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనం ఈ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ని నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని రిప్రజెంట్ చేయాలంటే ఇదంతా కంప్యూటర్ యొక్క మెమొరీ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది చాలా లార్జ్ ఏరియాలో ఉండేటువంటి మెమొరీ. ఇదంతా మెమొరీ లొకేషన్స్ అని కనుక మనం ఐడెంటిఫై చేస్తే దీనిలో ఒక్కొక్క లొకేషన్లో కొంత మనం డేటాని స్టోర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ మెమొరీ కెపాసిటీ ఎంత ఉంటుందో డిపెండ్స్ అపాన్ కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి ఉంటుంది. నార్మల్గా వాడేటువంటి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కంప్యూటర్స్లలో మినిమం 4 GB ర్యామ్ అనేటువంటిది ఉంటుంది. 4 GB ర్యామ్ అనేటువంటిది కామన్గా వాడుతున్నటువంటి కంప్యూటర్స్లో ఉండేటువంటి మెమొరీ కెపాసిటీ. ఈ 4 GB కెపాసిటీ కలిగినటువంటి ర్యామ్లో మనం డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తాం, ఆ స్టోర్ చేసేటువంటి డేటాని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఈజీగా ఫాస్ట్గా ప్రాసెస్ చేయడానికి మనం వాడేటువంటి లాజిక్స్ ఏంటి, ఆ లాజిక్స్ అనేటువంటి ఏ విధంగా డేటాని స్టోర్ చేస్తే ఫాస్ట్గా ప్రాసెసింగ్ అనేటువంటి జరుగుతుంది, దానికి వాడే టెక్నిక్స్ ఏంటి అనేటువంటి చెప్పేటువంటి సబ్జెక్టే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి సబ్జెక్ట్. కాబట్టి ఈ డేటాని స్టోర్ చేయడం కోసం యాక్చువల్గా మనం యాజ్ పర్ సి లాంగ్వేజ్ కనుక చూస్తే, ఎందుకంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి ప్రతి టాపిక్ కూడా సి లాంగ్వేజ్ బేసిక్ కాన్సెప్ట్ తీసుకొని దాని యొక్క నొటేషన్స్లోనే మనం ఇక్కడ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సి లాంగ్వేజ్లో మనం డేటాని స్టోర్ చేయడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేటువంటి యూజ్ చేస్తాం. అవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం, వాటిని ప్రైమరీ డేటా టైప్స్ అని కూడా అంటాం. వాటిని ఏమంటారంటే ఒకటి ఇంటీజర్ అని, తర్వాత రెండవది ఫ్లోట్ అని, మూడవది క్యార్ అని చెప్పేసి క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేసి ఇట్లా 3 రకాలైనటువంటి డేటా ఉంది. దాంతోపాటు డబుల్ అని చెప్పేసి కూడా ఉంటుంది. డిఫరెంట్గా ఇవి జనరల్గా ఉండేటువంటి డేటా టైప్స్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. అయితే దీనిలో ఇంటీజర్ డేటా టైప్లో ఎలాంటి డేటాని స్టోర్ చేస్తామనంటే ఇంటీజర్ ఎలా ఉంటుందంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5. ఇది సి లాంగ్వేజ్ నొటేషన్ ప్రకారంగా ఒక వాల్యూని మనం స్టోర్ చేయడానికి ఉపయోగించే ఒక స్టేట్మెంట్గా మనం తీసుకోవచ్చు. దీనిలో ఇంట్ అనేటువంటిది ఏమవుతుందంటే డేటా టైప్ అవుతుంది. డేటా టైప్ ఇంటీజర్, ఇంట్ ఫర్ ఇంటీజర్. దెన్ ఇదేమో ఎక్కడైతే స్టోర్ చేస్తుందో ఆ స్టోర్ చేసినటువంటి మెమొరీ లొకేషన్ని ఐడెంటిఫై చేయడానికి ఇచ్చినటువంటి నేమ్, ఆ నేమ్ని వేరియబుల్ అని అంటాం. వేరియబుల్ నేమ్ అని చెప్పేసి ఆ లొకేషన్ని వేరియబుల్ అని అంటాం. ఆ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి ఇచ్చేటువంటి నేమ్ని వేరియబుల్ నేమ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఆ లొకేషన్ ఎంత వాల్యూ స్టోర్ చేస్తున్నామంటే 5 అనేటువంటి వాల్యూ స్టోర్ చేస్తాం. కాబట్టి దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ అని చెప్పేసి అనొచ్చు. అంటే ఇది ఏమవుతుందనంటే ఇక్కడ ఉన్నటువంటి ర్యామ్లో మెమొరీలో కొంత స్పేస్ ఐడెంటిఫై చేస్తుంది అంటాం. అయితే యాజ్ పర్ సి లాంగ్వేజ్ యొక్క కంపైలర్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ బట్టి అవి ఏం చేస్తాయంటే మనకి ఇంటీజర్ డేటా టైప్ కోసము 2 bytes ఆఫ్ మెమొరీని రిజర్వ్ చేసి పెడుతుంది అనమాట. ఇంటీజర్ డేటా టైప్ కోసం 2 bytes ఆఫ్ మెమొరీ. 2 bytes ఆఫ్ మెమొరీ అనేటువంటిది ర్యామ్లో ఐడెంటిఫై చేసి ఆ 2 bytes ఆఫ్ మెమొరీని ఇలా రిజర్వ్ చేసి పెట్టేస్తుంది. ఆ రిజర్వ్ చేసినటువంటి ఈ 2 bytes ఆఫ్ మెమొరీని ఏ అనేటువంటి నేమ్తోని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఆ ఏ అనేటువంటి నేమ్తో ఐడెంటిఫై చేసినటువంటి దాంట్లో ఎంత వాల్యూ స్టోర్ చేస్తుంది అంటే 5 వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ 5 అనేటువంటి వాల్యూ మరి 2 bytesలో ఏ విధంగా స్టోర్ అవుతుంది అనేటువంటిది
ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి మెమొరీ మేనేజ్మెంట్ అనేటువంటిది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఈ 2 బైట్స్ ఆఫ్ మెమొరీ, యాక్చువల్గా 2 బైట్స్ ఆఫ్ మెమొరీ అంటున్నాం కాబట్టి ఒక 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అనేటువంటిది ఉంటుంది. 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. కాబట్టి ఇప్పుడు ఇంటీజర్ వేరియబుల్ 2 బైట్స్ ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేసింది కాబట్టి 2 బైట్స్ అంటే టోటల్ 16 బిట్స్ ఆఫ్ మెమొరీ అనేటువంటిది ఉంటుంది. ఈ 16 బిట్స్ ఆఫ్ మెమొరీ లొకేషన్లో ఈ 5 అనేటువంటి వాల్యూ ఏ విధంగా స్టోర్ చేయబడుతుంది? యాక్చువల్గా ఈ 5 అనేటువంటిది డెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఉంది. అది మరి ఇక్కడ బిట్స్ అనేటువంటివి ఎట్లా ఉంటాయంటే 0s and 1s స్టోర్ చేసుకునేటువంటి బిట్స్ కాబట్టి, అంటే బైనరీ నంబరింగ్ సిస్టంలో ఉంటుంది కాబట్టి ఈ 5 అనేటువంటిది 16 బిట్స్ రూపంలోకి బైనరీ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్ట్ చేయబడుతుంది అనమాట. అంటే ఫస్ట్ బైట్లో 5ని బైనరీ నంబరింగ్ సిస్టంలో కన్వర్ట్ చేస్తుంది అంటే 101 అని చెప్పేసి అని వస్తుంది. ఈ 101 అనేటువంటిది ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ ది 5 ఇన్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్. ఇదేమో బైనరీ నంబరింగ్ సిస్టమ్. కాకపోతే ఇది 3 డిజిట్స్ రూపంలో ఉంది కాబట్టి, 3 బిట్స్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తుంటే 16 బిట్స్ రూపంలోకి మారుతుంది. 16 బిట్స్లోకి మారుతుందంటే ఇక్కడ ఇది 8 బిట్స్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ 0s యాడ్ చేయడం వల్ల దీని యొక్క వాల్యూ అనేటువంటి చేంజ్ కాదు కాబట్టి ఇది 8 బిట్స్ అవుతుంది. ఇంకొక 8 బిట్స్ అనేటువంటివి మళ్ళీ ఇక్కడ యాడ్ చేయడం అంటూ జరుగుతుంది. కాబట్టి మొత్తం టోటల్గా 16 బిట్స్ ఆఫ్ బైనరీ డిజిట్స్ రూపంలోకి మారిపోతుంది. ఈ విధంగా 5 అనేటువంటి వాల్యూ మనకి మెమొరీలో స్టోర్ అయ్యేటువంటిది ఏంటంటే 2 బైట్స్ ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇంటీజర్ వేరియబుల్ ఆ 2 బైట్స్ ఆఫ్ మెమొరీ లొకేషన్లో అవి 8 + 8 16 బిట్స్ ఉంటాయి కాబట్టి ఇది 16 బిట్స్ రూపంలోకి కన్వర్ట్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ బైనరీ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్ట్ అయిపోయి అక్కడ స్టోర్ కావడం అంటూ జరుగుతుంది. ఇది మెమొరీ రిప్రజెంటేషన్ అని చెప్పేసి అనొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ 2 బైట్స్ ఆఫ్ మెమొరీ అనేటువంటిది ఇలా తీసుకున్నట్లయితే ప్రతి ర్యామ్లో ప్రతి బైట్కి సంబంధించినటువంటి లొకేషన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇండివిజువల్గా దానికి ఒక అడ్రస్ కూడా రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది. ఆ అడ్రస్ రిప్రజెంటేషన్ అనేటువంటి జనరల్గా ఎలా ఉంటుందంటే హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మెమొరీని ర్యామ్లో ఉన్నటువంటి మెమొరీ లొకేషన్ని ఈ విధంగా కనుక మనం హారిజంటల్గా తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బైట్స్ రూపంలో కనుక తీసుకున్నట్లయితే ఈ బైట్స్ అనేటువంటివి ఇటువైపు ఎక్స్టెండ్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఇది ఫస్ట్ బైట్, ఇది సెకండ్ బైట్ అని చెప్పేసి మనం అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఈ 2 బైట్స్ ఆఫ్ మెమొరీలో 5 అనేటువంటి వాల్యూ స్టోర్ చేయడం అంటూ జరుగుతుంది. అంటే 2 బైట్స్ అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ 8 బిట్స్ కాబట్టి 8 బిట్స్ + 8 బిట్స్ కలిపి 16 బిట్స్ అవుతాయి. ఈ 16 బిట్స్ ఆఫ్ మెమొరీ లొకేషన్లో మనకి ఈ 5 అనేటువంటి స్టోర్ చేయడం అంటూ జరుగుతుంది. అయితే ఈ 5ని స్టోర్ చేస్తున్నప్పుడు ఎలా అవుతుందనంటే ఈ ఫస్ట్ బైట్లో 8 బిట్స్ కాబట్టి 8 zeros వస్తాయి. నెక్స్ట్ సెకండ్ దానిలో కూడా ఇక్కడ 8 బిట్స్ ఉంటాయి కాబట్టి 8 బిట్స్లో ఇక్కడ 5 zeros 101 అని చెప్పేసి స్టోర్ కావడం అంటూ జరుగుతుంది. ఈ విధంగా మెమొరీలో డేటా రిప్రజెంటేషన్ అనేటువంటిది బైనరీ నంబరింగ్ సిస్టంలో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏ లొకేషన్లో స్టోర్ అయిందంటే ఈ 2 బిట్స్ కలిపేసి మనం ఇచ్చినటువంటి నేమ్ దేంతో ఐడెంటిఫై చేయమన్నామంటే ఈ మెమొరీ లొకేషన్ని ఏ అనేటువంటి నేమ్తోని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏ అనేటువంటిది ఏమవుతుందంటే వేరియబుల్ అవుతుంది, వేరియబుల్ నేమ్ అవుతుంది. అందులో వాల్యూ అనేటువంటి 5, ఆ 5 అనేటువంటిది బైనరీ నంబరింగ్ సిస్టంలో రిప్రజెంట్ చేయడం అంటూ జరిగింది. ఇట్లాంటి మెమొరీ లొకేషన్స్ ఎన్ని ఉంటాయి మనకి అంటే డిపెండ్స్ అపాన్ ది కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్. కామన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఇప్పుడు 4 GB ర్యామ్ ఉన్నదని అనుకున్నప్పుడు 4 GB ర్యామ్లో అందులో 2 బైట్స్ని మాత్రం ఇక్కడ మనం ఇంటీజర్ కోసం రిజర్వ్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ 4 GB ర్యామ్లో ఉన్నటువంటి ప్రతి బైట్ మెమొరీ లొకేషన్ని ఐడెంటిఫై చేయడం కోసం ప్రతి బైట్కి ఇక్కడ అడ్రస్ అనేటువంటిది ఉంటుంది. ఆ అడ్రస్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే హెక్సాడెసిమల్ నొటేషన్లో ఉంటుంది. హెక్సాడెసిమల్ నొటేషన్లో ఉంటుంది కాబట్టి హెక్సాడెసిమల్ నొటేషన్ జనరల్గా ఎలా వస్తుందనంటే 0x అనేటువంటి ప్రిఫిక్స్ కలిగి ఉంటుంది. తర్వాత 4, 5, 6, 7, C2 అని చెప్పేసి ఈ విధంగా హెక్సాడెసిమల్ నొటేషన్ అనేటువంటి ఉంటుంది. అయితే ఇది కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక
ఫస్ట్ బైట్ యొక్క అడ్రస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 అనుకుంటున్నాం, సెకండ్ బైట్ యొక్క అడ్రస్ 101 అని చెప్పేసి అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ 2 bytes ఆఫ్ మెమొరీ అనేటువంటిది ఇక్కడ మనకి ఈ 5 అనేటువంటి వాల్యూ స్టోర్ చేయడం అంటూ జరిగింది. ఈ విధంగా 2 bytesకి ఉన్నటువంటి అడ్రస్ కనుక తీసుకున్నప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ ఈ 2 bytes కలిపేసి ఏ అనేటువంటి నేమ్తోని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఉన్నటువంటి అడ్రస్ మాత్రం చూస్తే ఫస్ట్ బైట్ యొక్క అడ్రస్ 100, సెకండ్ బైట్ యొక్క అడ్రస్ 101 అని చెప్పేసి ఉంది. కానీ యాక్చువల్గా ఉండేటువంటి అడ్రస్ మరి ఏది తీసుకుంటుంది 2 bytes అడ్రస్లో అంటే ఫస్ట్ బైట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బైట్ యొక్క అడ్రస్ అనేటువంటి దాన్ని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని ఆ వేరియబుల్ యొక్క మెమొరీ లొకేషన్ యొక్క అడ్రస్ కింద భావించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మెమొరీ రిప్రజెంటేషన్ అనేటువంటిది మనం ఒక వాల్యూని డేటాని కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నప్పుడు ర్యామ్లో మెమొరీలో ఈ విధమైనటువంటి స్టోరేజ్ అనేటువంటిది కలిగి ఉంటుంది. అయితే ఈ వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నటువంటి వాల్యూ ఎంత స్టోర్ చేస్తుంటే 5 స్టోర్ చేస్తాం. 5 స్టోర్ చేసిన తర్వాత దాన్ని 6గా మార్చామనుకోండి, 6 స్టోర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ 5 వాల్యూ ప్లేస్లో 6 అనేటువంటి వాల్యూ వస్తుంది. అంటే 5 అనేటువంటిది 6 చేత రీప్లేస్ చేయబడుతుంది. అంటే ఎట్ ఏ టైం ఒక మెమొరీ లొకేషన్లో ఓన్లీ 1 వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేసుకోవచ్చు, సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తాం. సెకండ్ వాల్యూ కనుక స్టోర్ చేస్తే ఆ లొకేషన్లో సెకండ్ వాల్యూ స్టోర్ చేస్తే ప్రీవియస్ ఉన్న వాల్యూస్ ప్లేస్లో ఈ లేటెస్ట్ ఉన్నటువంటి వాల్యూ అనేటువంటిది రావడం జరుగుతుంది, అంటే రీప్లేస్ కావడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఎట్ ఏ టైం మనం ఓన్లీ 1 వాల్యూ ఒక మెమొరీ లొకేషన్లో 1 వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. ఈ విధంగా మనం మెమొరీలో వాల్యూస్ని స్టోర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఓన్లీ సింగిల్ 1 వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేసుకునేటువంటి అవకాశం అనేది కలిగి ఉంది. ఒకవేళ మోర్ దాన్ 1 వాల్యూ కనుక స్టోర్ చేయాలంటే ఇట్లాంటి లొకేషన్స్ మనం నంబర్ ఆఫ్ లొకేషన్స్ని డిక్లేర్ చేసుకుని అందులో వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మన క్లాస్లో ఉండేటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మెంబర్స్ ఉన్నారు. ఆ 60 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క రోల్ నెంబర్ స్టోర్ చేయడానికి నాకు కావాల్సినటువంటి మెమొరీ లొకేషన్స్ ఎన్ని ఐడెంటిఫై చేయాలంటే 60 లొకేషన్స్ ఐడెంటిఫై చేయాలి. 60 లొకేషన్స్ ఐడెంటిఫై చేసి ఆ లొకేషన్స్కి 60 నేమ్స్ ఇచ్చేసి అందులో వాల్యూస్ని స్టోర్ చేయాలి. ఈ విధంగా 60 లొకేషన్స్కి ఇండివిజువల్గా నేమ్స్ ఇచ్చేసి ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తూ దానిలో డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేయడం అనేటువంటి కొంచెం అది కాంప్లెక్స్ థింగ్ అవుతుంది, అది డిఫికల్ట్ ప్రాసెస్ అవుతుంది. అది అలా ఇండివిజువల్గా ఒక్కొక్క మెమొరీ లొకేషన్ని ప్రాసెస్ చేయించడం అనేటువంటిది డిఫికల్ట్ అవుతుంది, కాంప్లెక్స్ అవుతుంది, ప్రోగ్రామర్కి డిఫికల్ట్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి వచ్చినటువంటి డేటా రిప్రజెంటేషన్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఒకే నేమ్తోని సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని నంబర్ ఆఫ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయగలిగితే ర్యామ్లో మెమొరీలో మనం రిప్రజెంట్ చేయగలిగితే ఆ ప్రాసెసింగ్ అనేటువంటి చాలా ఈజీగా ఉండేటువంటి విధంగా ఆ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్లో డెవలప్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అరేస్ అనేటువంటి కాన్సెప్ట్. ఈ అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే మెమొరీ లొకేషన్లో సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మోర్ దాన్ 1 సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం సింగిల్ నేమ్తోని స్టోర్ చేసి ప్రాసెస్ చేయించుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటి ఎట్లా స్టోర్ అవుతుంది అంటే ఒకదాని పక్కన ఒక లొకేషన్ తర్వాత నెక్స్ట్ లొకేషన్ కాన్సిక్యూటివ్ లొకేషన్స్లలో స్టోర్ కావడం అంటూ జరుగుతుంది. కాన్సిక్యూటివ్ లొకేషన్స్ అంటే ఏంటంటే కంటిన్యూషన్ లొకేషన్, ఫస్ట్ వాల్యూ ఫస్ట్ 2 bytesలో, సెకండ్ వాల్యూ సెకండ్ 2 bytesలో, థర్డ్ వాల్యూ ఇక్కడ తర్వాత 2 bytesలో స్టోర్ కావడం అంటూ జరుగుతుంది. ఈ విధంగా ఒకే దగ్గర కంటిన్యూస్ లొకేషన్స్లలో సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసి విత్ కామన్ నేమ్తో కనుక ఐడెంటిఫై చేయగలిగేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అరేస్ కాన్సెప్ట్ అని చెప్పేసి అని అంటాం. ఈ అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేయడం అనేటువంటిది, ఈ మోర్ దాన్ 1 వాల్యూస్ని ప్రాసెస్ చేయడం అనేటువంటిది చాలా ఈజీగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ అరేస్ని ఏ విధంగా డిక్లేర్ చేయాలి, హౌ టు డిక్లేర్ ది అరేస్ అని అంటాం. హౌ టు డిక్లేర్ ది అరేస్ అన్నప్పుడు సేమ్ మనం వేరియబుల్ని ఏ విధంగా అయితే డిక్లేర్ చేస్తామో అదే ప్రాసెస్లో ఇక్కడ డిక్లేర్ చేస్తాం. యాజ్ పర్ సి లాంగ్వేజ్ నోటేషన్ ప్రకారం కనుక చూస్తే ఇంటీజర్ అరే ఇంట్ ఏ ఆఫ్ 5 అని చెప్పేసి ఒక అరేని డిక్లేర్ చేయొచ్చు. దీనిలో ఇంట్ అనేటువంటిది ఏంటంటే డేటా టైప్ అవుతుంది. దిస్ ఈజ్ ది డేటా టైప్. నెక్స్ట్ ఏ అనేటువంటిది ఏంటంటే నేమ్ ఆఫ్ ది అరే అంటాం.
నేమ్ ఆఫ్ ది అర్రే. తర్వాత ఈ 5 అనేటువంటిది ఏంటంటే సైజ్ ఆఫ్ ది అర్రే, సైజ్ ఆఫ్ ది అర్రే అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఇది ఏమవుతుందనంటే మొత్తం మనకి 5 లొకేషన్స్ని డిక్లేర్ చేస్తుంది. అంటే 5 ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకునే విధంగా ఒక 5 మెమొరీ లొకేషన్స్ని రిజర్వ్ చేస్తూ మనకి మెమొరీ రిజర్వ్ చేస్తూ ఆ ఏ అనేటువంటి నేమ్తోని ఆ 5 లొకేషన్స్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఉంటుంది. కాకపోతే ఇది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మెమొరీ లొకేషన్, ఇంటీజర్ మెమొరీ లొకేషన్ ఎలిమెంట్కి సంబంధించిన మెమొరీ లొకేషన్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది అంటే 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది అన్నాం. కాబట్టి ఇక్కడ 5 లొకేషన్స్ తీసుకున్నాం కాబట్టి 5 ఇంటూ 2 10 బైట్స్ ఆఫ్ మెమొరీని, కంటిన్యూస్ మెమొరీని మనకి ఇది రిప్రజెంట్ చేసి రిజర్వ్ చేసి మనకి సింగిల్ నేమ్తోని ఐడెంటిఫై చేసి మనకి ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఈ విధంగా 5 లొకేషన్స్ అనేటువంటివి రిప్రజెంట్ చేయబడతాయి. 5 లొకేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ లొకేషన్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫస్ట్ లొకేషన్కి 2 బైట్స్, తర్వాత సెకండ్ లొకేషన్కి 2 బైట్స్, తర్వాత థర్డ్ లొకేషన్కి 2 బైట్స్, ఫోర్త్కి 2 బైట్స్ అండ్ ఫిఫ్త్కి కూడా 2 బైట్స్ మెమొరీ అనేటువంటిది ఆక్యుపై చేయబడుతుంది. ప్రతి బైట్కి మళ్ళీ 8 బిట్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ టోటల్ ఫస్ట్ 16 బిట్స్ కలిపేసి ఒక లొకేషన్ అట్లా కంటిన్యూగా వచ్చేస్తుంది. టోటల్గా మనకి 10 బైట్స్ ఆఫ్ మెమొరీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఫస్ట్ లొకేషన్కి 100 ఉన్నట్లయితే సెకండ్ బైట్కి ఇక్కడ 101 అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 102 అవుతుంది. కాకపోతే ఇక్కడ దీని అడ్రస్ ఏమవుతుందంటే ఫస్ట్ బైట్ యొక్క అడ్రస్ని మనం ఈ లొకేషన్ యొక్క అడ్రస్ కింద తీసుకుంటాం కాబట్టి దీనికి ఇది 100 అడ్రస్ అవుతే ఇది 102 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 104 అవుతుంది. ఫోర్త్ లొకేషన్కి వచ్చేసరికి 108 అవుతుంది. ఇది 106 అవుతుంది. ఇది 108 కావడం అంటూ జరుగుతుంది అనమాట. ఈ విధంగా అడ్రస్ అనేటువంటిది ఆ లొకేషన్ యొక్క అడ్రస్ అనేటువంటిది యాక్చువల్గా హెక్సాడెసిమల్ నోటేషన్లో ఉంటుంది. కానీ మనం ఈజీగా ఉండడం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని నార్మల్గా సింపుల్గా ఉండేటట్టు 100 అని చెప్పేసి తీసుకోవడం అంటూ జరిగింది. తర్వాత ఈ లొకేషన్స్లో ఉండేటువంటి ఈ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడం కోసం ఏంటంటే అడ్రస్ కాకుండా అడ్రస్ ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రోగ్రామర్కి తెలియదు కాబట్టి సిస్టమ్ రికగ్నేషన్గా ఉంటుంది కాబట్టి ప్రోగ్రామర్కి తెలియడం కోసం ఈ అరేని డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి ఒక సీరియల్ నంబర్స్ అనేటువంటి ఇస్తుంది. ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లొకేషన్ అని చెప్పేసి ఆ నంబర్ అనేటువంటి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే యాజ్ పర్ సి లాంగ్వేజ్ నోటేషన్ ప్రకారం కనుక చూస్తే 0 నుంచి స్టార్ట్ కావడం అంటూ జరుగుతుంది. నెక్స్ట్ 1, 2, 3, 4 అంటాం. ఈ సీక్వెన్స్ని ఏమంటారు, దీన్ని ఇండెక్స్ అని చెప్పేసి పిలవడం అంటూ జరుగుతుంది. ఈ ఇండెక్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం నంబర్ ఆఫ్ లొకేషన్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ టోటల్ 10 బైట్స్కి ఇచ్చినటువంటి నేమ్ ఏంటంటే ఏ అనేటువంటి నేమ్తోని మనం రిప్రజెంట్ చేసాం కాబట్టి ఈ ఏ అనేటువంటి అరే నేమ్తోని టోటల్ మనకి 10 బైట్స్ ఆఫ్ మెమొరీ రిప్రజెంట్ చేయబడింది. 10 బైట్స్ ఆఫ్ మెమొరీ రిజర్వ్ చేయడం జరిగింది. ఆ 10 బైట్స్ ఆఫ్ మెమొరీలో 5 లొకేషన్స్గా ఉన్నాయి. 5 వాల్యూస్ స్టోర్ చేసుకునే ఎలిమెంట్స్ స్టోర్ చేసుకునే విధంగా 5 లొకేషన్స్ ఉన్నాయి. ఆ 5 లొకేషన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే ఏ అనేటువంటి మెమొరీ వేరియబుల్ అరేలో ఫస్ట్ 0 లొకేషన్, 1 లొకేషన్, 2, 3, 4 ఆ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా మెమొరీలో మనం అరేని డిక్లేర్ చేస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది సి లాంగ్వేజ్ నోటేషన్ ప్రకారంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ స్టోర్ చేసేటువంటి ప్రతి లొకేషన్లో స్టోర్ చేసేటువంటి వాల్యూ అనేటువంటిది కూడా ప్రతిది కూడా ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కూడా ఒకటే ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేస్తుంది కాబట్టి దీనిలో ఇంటీజర్ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది, ప్రతి దానిలో కూడా ఇంటీజర్ వాల్యూనే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ అరే అంటే ఏమేమి డెఫినేషన్ చెప్పవచ్చు అంటే ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్, ఆ సిమిలర్ డేటా టైప్ లేదంటే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. తర్వాత ఇవి కూడా ఎలా ఉన్నాయంటే కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ అంటే కంటిన్యూస్ ఎలిమెంట్స్గా ఉండే విధంగా మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనేటువంటివి రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అరే యొక్క డెఫినేషన్ మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మోర్ దాన్ 1 డేటా ఐటమ్ ఆఫ్ సేమ్ టైప్ అని చెప్పేసి అని అంటాం. అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్
మోర్ దాన్ వన్ డేటా ఐటమ్, మోర్ దాన్ వన్ డేటా ఐటమ్ ఆఫ్ సేమ్ టైప్ అని చెప్పేసి చెప్తుంటాం. ఈ విధంగా అరే రిప్రజెంటేషన్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ అరే కనుక చూస్తే ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ కూడా ఉన్నాయి. ఆ అరేస్ ఇప్పుడు చూస్తే ఈ అరేని ఏమంటారంటే వన్ డైమెన్షనల్ అరే అంటాం. దీనిలో టైప్స్ ఆఫ్ అరేస్ కనుక మనం చూసినట్లయితే దీనిలో 3 టైప్స్ ఆఫ్ అరేస్ మనం చెప్పొచ్చు. అందులో దీని వన్ డైమెన్షనల్ అరే అని చెప్పేసి అంటాం, సెకండ్ 2 డైమెన్షనల్ అరే అంటాం, నెక్స్ట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేటువంటి ఉన్నాయి. ఇక్కడ వన్ డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే 1 ఇండెక్స్ ఉంటుంది కాబట్టి 1 ఇండెక్స్తో ఉండేటువంటి అరేని కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ సేమ్ డేటా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వన్ డైమెన్షనల్ అరే కింద ట్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా టైప్స్ ఆఫ్ అరేస్ తీసుకున్నప్పుడు 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేటువంటివి కూడా ఉండడం అంటూ జరుగుతుంది. ఇక ఈ అరే యొక్క ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఎంత ఉంటుంది, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటిది, ఎంత రావచ్చు అని చెప్పేసి చేయడానికి ఒక స్మాల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 4 ఉన్నటువంటి ఎలిమెంట్ అరే ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏముంటుంది అనేటువంటి ఐడెంటిఫై చేయాలంటే, క్యాలిక్యులేషన్ చేయాలంటే దీనికి కావాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏమంటారంటే ఈ అరే యొక్క బేస్ అడ్రస్ అని చెప్పేసి అని అంటాం. బేస్ అడ్రస్ మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఆఫ్ ది పర్టికులర్ అరే అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ బేస్ అడ్రస్ ఎంత అంటే 100 అని చెప్పేసి తీసుకోవచ్చు. తర్వాత ప్లస్ మన ఏ లొకేషన్ యొక్క ఏ ఇండెక్స్ నెంబర్ యొక్క అడ్రస్ తీసుకోవాలనుకుంటున్నాం, ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అంటే 4th ఇండెక్స్ నెంబర్ కలిగినటువంటి అడ్రస్, ఆ లొకేషన్ యొక్క అడ్రస్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఇండెక్స్ నెంబర్ ఈస్ 4 అని చెప్పేసి తీసుకోవచ్చు. తర్వాత ఇది ఎలాంటి డేటా టైప్ కలిగినటువంటి అరే అంటే ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనేటువంటిది ఎంత బైట్స్ మెమరీ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ యొక్క సైజ్ ఎంత అంటే డేటా టైప్ యొక్క సైజ్ 2 బైట్స్ కాబట్టి 2 అనేటువంటి దాంతో మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు వచ్చినటువంటిది ఏంటంటే 100 ప్లస్ 4 into 2 8 దిస్ ఇస్ 108 లొకేషన్ అనేటువంటిది మనకి ఆ అడ్రస్ అనేటువంటిది చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ కావాలన్నా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అరేలో ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క లొకేషన్ యొక్క అడ్రస్ ని ఐడెంటిఫై క్యాలిక్యులేషన్ అనేటువంటి చేయొచ్చు. అది బేస్ అడ్రస్ అనేటువంటి కనుక తెలిస్తే మనం ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క అడ్రస్ అనేటువంటి కూడా క్యాలిక్యులేషన్ ద్వారా ఈ ఫార్ములా ద్వారా మనం ఐడెంటిఫై చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ అరేస్ లో ఇంట్ ఏ ఆఫ్ 5 అని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తాం. దీనిలో ఫస్ట్ వన్ ఈజ్ ఏ డేటా టైప్ ఇంటీజర్, నెక్స్ట్ అరే నేమ్, తర్వాత సైజ్ ఆఫ్ ది అరే అని చెప్పేసి చెప్తుంటాం. అయితే దీంట్లో మనం డిక్లేర్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అని చెప్పేసి సైజ్ మెన్షన్ చేయకుండా ఇట్లా బ్లాంక్ సైజ్తో కనుక డిక్లేర్ చేసామనుకోండి, అప్పుడు ఈ సి లాంగ్వేజ్ కంపైలర్ అనేటువంటిది ఈ అరేని డిక్లేర్ చేయడం అనేటువంటిది జరగదు. అంటే సైజ్ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దిస్ ఈస్ ది రాంగ్ స్టేట్మెంట్ కింద మనం భావించవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనదర్గా ఇంకొక రకంగా ఎట్లా ఉండొచ్చు అంటే ఇంట్ ఎన్ అని డిక్లేర్ చేసి తర్వాత ఏ ఆఫ్ ఎన్ అని చెప్పేసి ఈ విధంగా కూడా డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏమవుతుందనంటే ఎన్ అనేటువంటి వేరియబుల్కి వాల్యూ స్టోర్ కాదు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఏ ఆఫ్ ఎన్ అనేటువంటి సైజ్ అనేటువంటి డిక్లరేషన్ అనేటువంటిది కూడా కాదు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ కింద ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే దీనికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎన్ అనేటువంటి వేరియబుల్ని మనం మెయిన్ ఫంక్షన్ కంటే ముందు ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్లోనే ఇప్పుడు ఒక మ్యాక్రోలాగా డిక్లేర్ చేసి హ్యాష్ డిఫైన్ అని చెప్పేసి ఎన్ మ్యాక్సిమం సైజ్ ఎంత ఇవ్వగలుగుతున్నాం అంత వాల్యూతో డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ రాస్తే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ మ్యాక్రో డిక్లేర్ చేయకుండా ఇలా డిక్లేర్ చేస్తే మాత్రం
ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు, అది ఎర్రర్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇనీషియలైజేషన్ ఆఫ్ అరే అని అంటాం. ఇనీషియలైజేషన్ ఆఫ్ అరే. ఈ ఇనీషియలైజేషన్ ఆఫ్ అరే అంటే ఏంటంటే అరేని డిక్లేర్ చేసిన తర్వాత అరేలోకి ఎలిమెంట్స్ని అసైన్ చేయడం. ఆ అసైన్ చేసేటువంటి ప్రాసెస్ని ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే అని చెప్పేసి అంటాం. ఈ ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే అనేటువంటిది దాదాపుగా 2 రకాలుగా ఉంటుంది, 2 వేస్లో చేయొచ్చు. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే డిక్లరేషన్ టైం ఇనిషియలైజేషన్ అంటాం, దాన్ని కంపైల్ టైం ఇనిషియలైజేషన్ అని కూడా అంటాం. డిక్లరేషన్ టైం ఆర్ కంపైల్ టైం ఇనిషియలైజేషన్ అని చెప్పేసి అని అంటాం. రెండవది ఏంటంటే రన్ టైం ఇనిషియలైజేషన్ అని చెప్పేసి అని అంటాం. ఇలా 2 రకాలుగా ఇనిషియలైజేషన్ అనేటువంటి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్ టైంలో ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తామంటే అరే డిక్లేర్ అయిన తర్వాత అరేలోకి ఎలిమెంట్స్ని మనం సాధారణంగా ఇలా రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఆఫ్ 5 అనేటువంటి అరే డిక్లేర్ చేసినప్పుడు దీనిలో 5 ఎలిమెంట్స్ని మనం ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది, అంటే 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాల్సి ఉంది. ఇంటి ఏ ఆఫ్ 5 అన్నప్పుడు ఏ విధమైనటువంటి అరే డిక్లరేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. దీనిలోకి ప్రతి లొకేషన్లోకి ఎలిమెంట్ని అసైన్ చేయడం. ఈ అసైన్ చేయడం అనేటువంటిది మాక్సిమం మనం 5 ఎలిమెంట్స్ డిక్లేర్ చేసాం, కానీ మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ని మనం మాక్సిమం కంటే 0 to అంటే ఇండెక్స్ నెంబర్ 0 to 4 వరకు, అంటే 5 ఎలిమెంట్స్ వరకు మనం డిక్లేర్ ఇనిషియలైజేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ని అసైన్ చేస్తున్నప్పుడు ఇది ఇంటీజర్ అరే కాబట్టి 5, 10, 15, 20, 25 అని చెప్పేసి ఇలా ఇంటీజర్ వాల్యూస్ని అసైన్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది ఎప్పుడైతే అరే డిక్లేర్ అవుతుందో డిక్లేర్ అయిన తర్వాత ఇమీడియట్గా దానిలోకి అసైన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే అంటాం. అది కూడా డిక్లరేషన్ టైంలోనే లేదా కంపైల్ టైంలోనే అసైన్ అవుతుంది. ఇలా డిక్లేర్ చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే ఫిక్స్డ్ సైజ్ అరే అనేటువంటిది డిక్లేర్ అవుతుంది. ఇక్కడ సైజ్ అనేటువంటిది మారదు, చేంజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉండదు. స్టిల్ ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత మటుకు ఆ ఫిక్స్డ్ సైజ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత దీనిలో ఎంటర్ చేసేటువంటి అసైన్ చేసే ఎలిమెంట్స్ అనేటువంటి మాక్సిమం 5 వరకు అసైన్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ కావాలనుకుంటే తక్కువ కూడా అసైన్ చేయొచ్చు. 5, 10, 15 ఇట్లా 3 ఎలిమెంట్స్ మటుకు మాత్రమే అసైన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే మాక్సిమం 5 కంటే ఎక్సీడ్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. ఎక్సీడ్ చేస్తే ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అవుతుంది అని అంటాం దాన్ని. అయితే ఇక్కడ ఎక్సీడ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్సీడ్ అవుతున్నప్పుడు మనకి ప్రోగ్రామర్ కంపైలర్ ఎర్రర్ ఏమి ఇవ్వదు. అంటే లిమిట్ అప్పర్ బౌండ్ దాటినా కూడా ఎక్సీడ్ అయినా కూడా మనకి కంపైలర్ ఎర్రర్ ఇవ్వకుండా, ప్రోగ్రామ్ ఎర్రర్ ఇవ్వకుండా ఉంటుంది. మనమే ప్రోగ్రామరే చెక్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ సైజ్ 5 ఇచ్చాం, 5 కంటే ఎక్కువ ఇస్తే ఎలిమెంట్స్ అనేవి అవుట్ ఆఫ్ బౌండ్ అవుతుందని చెప్పేసి మనమే ప్రోగ్రామరే దాన్ని ఐడెంటిఫై చేసి ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది, కానీ కంపైలర్ మాత్రం ఉండదు. అంటే ఇది అరేలో ఉండేటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఈ అరే ఫిక్స్డ్ సైజ్ అరే కాబట్టి ఎక్సీడ్ అయితే మాత్రం ప్రోగ్రామరే దాన్ని ఎక్సీడ్ అవుతున్నటువంటి దాన్ని చెక్ చేసుకుని ప్రోగ్రామ్ రాయాల్సి అనేటువంటిది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇంటీజర్ టైప్ ఆఫ్ అరే డిక్లేర్ చేసినప్పుడు ఇంటీజర్ వాల్యూ ఎలిమెంట్స్ని అసైన్ చేయాల్సి ఉంటుంది. క్యారెక్టర్ టైప్ ఆఫ్ అరే డిక్లేర్ చేసినప్పుడు క్యారెక్టర్ ఎలిమెంట్స్ని అసైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ని అసైన్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్ అరే డిక్లేర్ చేసినప్పుడు ABCD ఇలా క్యారెక్టర్స్ని అసైన్ చేయవచ్చు అనమాట. తర్వాత ఒకవేళ కనుక మరి అసైన్ చేస్తున్నప్పుడు ఇంటీజర్ డిక్లేర్ చేసి లేదా క్యారెక్టర్గా డిక్లేర్ చేసి ఇందులో 5, 10 తర్వాత ABC అని చెప్పేసి ఇలా అసైన్ చేస్తే, అంటే మిక్స్డ్ డేటా టైప్ ఉన్నటువంటి వాటిని కనుక అసైన్ చేస్తే ఇట్ విల్ నాట్ అలో అనమాట. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇదర్ ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ అరే డిక్లేర్ చేసాం కాబట్టి అన్ని ఇంటీజర్ వాల్యూస్ని అసైన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అన్ని క్యారెక్టర్ వాల్యూస్ని అసైన్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్డ్గా మల్టిపుల్ డేటా టైప్స్ని అసైన్ చేసేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఇక్కడ యాక్సెప్ట్ చేయదు అన్నమాట. ఇదంతా కూడా ఎక్కడ వస్తుందంటే డిక్లరేషన్ టైం ఆర్ కంపైల్ టైం ఇనిషియలైజేషన్ అని చెప్పేసి అని అంటాం. ఇక రన్ టైం ఇనిషియలైజేషన్ ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ ఫిక్స్డ్ బ్లాంక్ అరేని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసి దానిలోకి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇప్పుడు సైజ్ మనం 5 ఇచ్చాం, 5లో
5 స్టోర్ చేయొచ్చు లేదా 4 చేయొచ్చు, 3, 2, 1 ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ మనం అసైన్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ అసైన్ చేసుకున్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటి ఏంటి అనేటువంటిది మనము ప్రోగ్రామ్లోని ఒక స్టేట్మెంట్ రాసేసి, ఫర్ ఎగ్జాంపుల్ printf ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి స్టేట్మెంట్ రాసేసి scanf %d, ampersand n అని చెప్పేసి అడ్రస్ ఆఫ్ వాల్యూని ఇచ్చేస్తాం. ఈ n అనేటువంటి వేరియబుల్ ఏం చేస్తామంటే మనం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఇస్తాం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఇచ్చామనుకోండి, 5 వరకు ఎలిమెంట్స్ స్టోర్ అవుతుంది. తర్వాత 4 ఇస్తే 4 వరకు, 2 ఇస్తే 2 వరకు. ఈ సైజ్ మాత్రం కంపల్సరీ ఎలా ఉండాలంటే అరే సైజ్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. ఎక్కువ గ్రేటర్ దాన్ ఉంటే మాత్రం అది ఏమవుతుంటే అవుట్ ఆఫ్ బౌండ్ అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి అవుట్ ఆఫ్ బౌండ్ రాకుండా ఉండాలంటే చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎంటర్ చేసినట్టు వాల్యూ ఇఫ్ n ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ది అరే కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావాలి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే ఆ ఇనిషియలైజేషన్ టర్మినేట్ చేయాలి. అంటే అవుట్ ఆఫ్ బౌండ్ అని చెప్పాలి, లిమిట్ ఎక్సీడ్స్ అని చెప్పేసి అని రావాలి. లేదా ఇన్వాలిడ్ సైజ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మనకు మెసేజ్ అనేటువంటిది ఇవ్వాల్సింది. అది ఎల్స్ బ్లాక్లో రాసుకోవచ్చు. ఇప్పుడు సైజ్ కనుక మనం ఎంటర్ చేసిన నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక సైజ్ కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ రాసేస్తాం. ఫర్ i ఈక్వల్స్ టు 0. ఎందుకు అంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి i ఈస్ లెస్ దాన్ n అంటున్నాం. దెన్ i ప్లస్ అంటాం. లెస్ దాన్ n అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసాం అనుకోండి, మనకి ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది, 4 వరకు ఉంటుంది కాబట్టి లెస్ దాన్ n అని చెప్పేసి రాస్తాం. తర్వాత printf \n ఎంటర్ an ఎలిమెంట్ అంటాం. తర్వాత scanf %d, ampersand a of i అని చెప్పేసి రాసిస్తాం. ఈ విధంగా ఈ ఫర్ బ్లాక్లో మనం ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఎన్ని సైజ్ ఇచ్చామో అన్నిసార్లు రిపీట్ చేయడం కోసం ఈ ఫర్ లూప్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ దీన్ని రన్ టైంలో ఇనిషియలైజేషన్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది ఎప్పుడు ఈ ఇనిషియలైజేషన్ జరగాలంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సైజ్ ఉన్నప్పుడు రావాల్సి వస్తుంది. లేదన్నప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదంటే n వాల్యూ సైజ్ కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ లేనప్పుడు ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఆ ఎల్స్ బ్లాక్ అనేటువంటిది వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే లిమిట్ ఈస్ అవుట్ ఆఫ్ బౌండ్ ఆర్ ఎక్సీడ్ ఆర్ ఇన్వాలిడ్ అని చెప్పేసి మెసేజ్ ఇచ్చేసి మనం దాన్ని టర్మినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ విధంగా డిక్లరేషన్ టైం ఆర్ కంపైల్ టైం ఇనిషియలైజేషన్ ఉంటుంది. తర్వాత రన్ టైం ఇనిషియలైజేషన్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా అరే డిక్లేర్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేయడం అనేటువంటి ప్రాసెస్ ఈ విధంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది.